స్వతహాగా తమిళమ్మాయి అయినప్పటికీ ప్రేక్షకులకు సొంత మనిషిగా మారిపోయింది సమంత. తమిళంలో కంటే తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగు అనర్గళంగా మాట్లాడేసింది కూడా. తెలుగింటి అక్కినేని వారి కోడలు కాబోతున్నప్పుడు ఆ మాత్రం నేర్చుకోక తప్పదు కదా. అయితే ఇదంతా చైతుతో లవ్ అఫేర్ మొదలైన తర్వాత సంగతి. కానీ అంతకుముందు సమంత వేరే హీరోతో సన్నిహితంగా ఉండేది. ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు. గుళ్ళు గోపురాలు కూడా తిరిగారు. అయితే ఆ విషయంపై తాజాగా సమంత సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఇన్నాళ్ళుగా ఎప్పుడూ గత జీవితం గురించి మాట్లాడిన సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. పేరు అనవసరం, కానీ ఓ హీరో వల్ల నేను నరకం చూడాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా నాకు అతని వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో స్నేహం చేయాల్సి వచ్చింది అంటూ పరోక్షంగా ఆ హీరో గురించి చెప్పింది. ఆ హీరోకి పొగరు, అసభ్యకర ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉండేదని, అతన్ని వదిలించుకున్న తర్వాతే మనసు ప్రశాంతంగా ఉందని సమంత అంటుంది. అలా డౌన్లో ఉన్న టైంలో చైతు తనకు అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చాడని, చైతు లాంటి లవబుల్ పర్సన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. ఆ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. శ్రీకాళహస్తి వచ్చి ఆ హీరో కుటుంబంతో కలిసి పూజలు కూడా చేసిన సమంత ఆ తర్వాత ఎందుకు విడిపోయింది అన్నది స్పష్టత లేకపోయినా చూచాయిగా హింట్ ఇచ్చిందన్నమాట. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.